అనగనగా అది కొయ్యలగూడెమనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న గుడిసెలో హరిశంకర్ అనే ఒక పేద బ్రాహ్మణుడు. అతని ముఖంలో ప్రశాంతత, కాని కళ్ల వెనుక ఏదో ఆందోళన. అతని భార్య సీత ఒక మట్టి పాత్రలో కొద్దిగా బియ్యం ముందు పెట్టుకుని కూర్చుని ఆ బియ్యం వైపు బాధగా చూస్తూ ఉంటుంది. పక్కన చిన్నారి ఆనంది ఆడుకోవాలనే ఉత్సాహంతో ఉంటుంది. కాని ఆమె కడుపులో ఆకలి. హరిశంకర్ తలుపు దగ్గర కూర్చుని జపమాలతో జపం చేస్తూ ఉంటాడు. అతని చూసి సీత ఆవేదనతో ఇలా అడుగుతుంది. యాండి, మన దగ్గర పావుసేరు బియ్యం తప్ప ఇంకేమీ లేదు. రేపటినుంచి మన అమ్మాయికి ఏం పెడతాం? ప్రతిరోజు ఈ కష్టమే. మన ఆనంది పాప ఆకలితో ఏడుస్తోంది. దాని బాధ చూడలేకపోతున్నాను అని అంటుంది దీనంగా. దాంతో ఆనంది చాలా అమాయకంగా ఇలా అంటుంది. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. కాని నువ్వు ఆందోళన పడకు. నాన్న ఎప్పుడూ అంటాడు కదా, దేవుడు చూస్తాడు అని. ఆ దేవుడే మనకి ఏదో ఒకటి తినడానికి ఇస్తాడు అని అంటుంది ఆ పసిపిల్ల. దాంతో హరిశంకర్ ఆనంది వైపు జాలిగా చూస్తూ, పాపా, నువ్వన్నమాట నిజమేనమ్మా. మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా మనకు ఉన్నదాన్ని వేరే వారితో పంచుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని చూసుకుంటాడు అని అంటాడు. దాంతో సీత భర్తపై కోపంతో ఇలా అంటుంది. అయ్యో, మీరెప్పుడు అదే అంటారేమిటి? కాని తినడానికి తిండి లేకపోతే ఈ ఓదార్పు మాటలతో ఆకలి తీరుతుందా? ఇంకా ఎంతకాలం ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పి మనం ఎదురుచూస్తూ ఉంటాం. ఎప్పటికి మన పరిస్థితి మారుతుంది అని అంటుంది. దాంతో హరిశంకర్ చాలా శాంతంగా భార్యతో ఇలా అంటాడు. సీత, మన జీవితంలో పేదరికం ఒక అతిథి లాంటిది. అది ఏళ్లకాలం మనతో ఉండిపోదు. ఎప్పటికైనా మన పరిస్థితిలో మార్పు వస్తుంది. నువ్వు ఏమీ అధైర్యపడకు. కాని మనం ఎప్పుడూ ఇతరుల పట్ల దయతో ఉంటే అది మనకు మాత్రమే కాదు, మన బిడ్డకు కూడా దారి చూపుతుంది అని అంటాడు. దాంతో ఆ పసిపాప ఆనంది ఆశ్చర్యంగా ఇలా అంటుంది. నాన్నా, కాని మనకే సరిపోని అన్నం ఇంకెవరికో ఎందుకిస్తాం? మనం ఆకలితో పస్తులుండి ఇతరులతో అది ఎలా పంచుకుంటాం అని అడుగుతుంది. అప్పుడు హరిశంకర్ తన ముఖంపై జ్ఞానంతో కూడిన చిరునవ్వుతో, ఆనంది, చెబుతాను వినమ్మా. ఎప్పుడూ మన ఇంట్లో ఎంత ఉంది అనే దానికంటే మనకి తిండి తక్కువైనా ఉన్నదానిలో ఆకలితో ఉన్న ఇతరులతో అది పంచుకుంటే మనకు అది ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ దేవుడు మనపై దయచూపి ఆయన మన కోసం వేరే తలుపు తీయడం మొదలు పెడతాడు. ఈ మాటలు మాకు ధైర్యాన్నిస్తున్నాయి గాని ఇప్పుడు నా కడుపు కన్నా నా పాప కడుపే ఎక్కువగా ఆకలితో బాధపడుతుంది. ముందుగా దాని ఆకలి ఎలా తీర్చాలో చూడండి. సీత, మన ఆనంది ఇక ఎప్పటికీ ఆకలితో ఉండదు. ప్రస్తుతం ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంతే. కాని మనకి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అని తన మాటలతో వారికి ఓదార్పునిస్తాడు. ఇక ఆ రోజు మధ్యాహ్నం ఓ పక్క మండుతున్న ఎండలో హరిశంకర్ గుడిసె ముందు నుండి కొంతమంది యాత్రికులు వెళుతూ ఉంటారు. వారి కాళ్లు దుమ్ముతో నిండిపోయి ఉంటాయి. వారు బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. లోపల సీత చిన్న పళ్లెంలో అన్నం వండుతూ ఉంటుంది. గిన్నెలో తక్కువ అన్నమే ఉంది. ఇక ఆ యాత్రికులు నేరుగా వచ్చి హరిశంకర్ గుడిసె ముందు ఆగుతారు. వారిలో ఒక వృద్ధ భిక్షకుడు ముందుకొచ్చి మృదువుగా ఇలా అడుగుతాడు. అమ్మా, మేము చాలా దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నాం. ఆకలితో నా కడుపు మండిపోతోంది తల్లి. కొద్దిగా మీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. సీత ఆ మాట విని ఒక్కసారిగా గిన్నెవైపు చూస్తుంది. లోపల కొద్దిగా అన్నం మాత్రమే ఉంటుంది. ఆమె ముఖం దిగులుగా మారుతుంది. ఆనంది పక్కన నిలబడి అన్నం వైపు చూస్తూ ఉంటుంది. ఇక సీత తడబడుతూ వారితో ఇలా అంటుంది. స్వామి, మా దగ్గర ఉన్నది ఒక్కరికి మాత్రమే సరిపడే అన్నం. ఇది కూడా మా పాపకు పెట్టడానికి ఉంచుకున్నాం. ఇది కూడా మీకిచ్చేస్తే ఈరోజు మా పాప పస్తులతో పడుకోవాలి. దయచేసి మమ్మల్ని క్షమించండి స్వామి అని అంటుంది. ఆ మాట విని హరిశంకర్ లోపల్నుంచి బయటకొస్తాడు. ఆయన కళ్లల్లో శాంతి, కాని స్వరంలో ధైర్యం ఉంటుంది. సీత, మన పాప ఆకలితో మరొక్క రోజు జీవించొచ్చు. కాని వీళ్ళ ఆకలి ఇప్పుడు తీరకపోతే వాళ్ళ ప్రాణం కూడా పోవచ్చు. పంచడం అంటే మనం తినగా మిగిలిన దానిని ఎదుటివారికి ఇవ్వటం కాదు, మనకున్నదే ఆపదలో ఆకలితో ఉన్నవారికి ఇవ్వటం. అదే నిజమైన మానవత్వం అవుతుంది అని అంటాడు. దాంతో సీత కళ్లల్లో కన్నీళ్లొస్తాయి. ఆమె గిన్నెను మెల్లగా బయటికి తీసుకొస్తుంది. ఆనంది పసితనంతో ఆశ్చర్యంగా, నాన్నా, మనకే తినడానికి లేదు అంటే మీరివన్నీ వాళ్ళకెందుకిస్తున్నారు? అమ్మా ఆనంది, మన దగ్గర తినడానికి ఒక గింజ కూడా లేకపోయినా సరే మన దగ్గర ఏదుంటే అది వారికి ఇప్పుడు మనం ఇస్తే ఆ దేవుడు మన కోసం 100 గింజలిస్తాడమ్మా.
ఆకలితో ఉన్నవాడికి లేదు అని చెప్పి పంపడం కన్నా మనకు ఉన్నది వారికి పెట్టి మనం ఆకలిగా ఉండటమే మనల్ని ఆ దేవుని కృపకు పాత్రులను చేస్తుంది. అలా అతను ఆ గిన్నె నుంచి అన్నం తీసి యాత్రికుల పాత్రలో పెడతాడు. ఆ యాత్రికులు కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరిస్తారు. స్వామి, మీ దగ్గర కూడా తక్కువ అన్నం ఉన్నా అది మీరు పస్తులుండి పెద్ద హృదయంతో మాకు పంచారు. మీరు నిజమైన మానవతావాదులు. మీరు చల్లగా ఉండాలి బాబు అని దీవించి ఆ యాత్రికులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోవైపు సీత ఖాళీగా ఉన్న గిన్నెను చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక మనం ఈ రాత్రికి ఏం తింటాం? పాపతో సహా అందరం పస్తులుండాల్సిందే. సీత, బాధపడకు. మనం మన దగ్గర ఉన్నది వారితో పంచుకున్నప్పుడు మన గిన్నె ఖాళీ అయ్యుండొచ్చు. కాని ఈ రోజు వాళ్ళకిచ్చిందే రేపు మనకు తిరిగి వస్తుంది అని అంటాడు. ఇక ఆ సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంటుంది. మెరుపులు మెరుస్తూ ఉంటాయి. గాలి గట్టిగా వీచి గుడిసె తలుపులు కదులుతూ ఉంటాయి. లోపల సీత ఖాళీ గిన్నెను కళ్లల్లో నీళ్లతో చూస్తూ కూర్చునుంటుంది. ఆనంది నిద్రలో కదులుతూ ఉంటుంది. ఇంతలో తలుపు దగ్గర ఒక్కసారిగా తడిసిన అడుగుల శబ్దం. వర్షంలో వణుకుతూ ఒక వృద్ధుడు తలుపు తడతాడు. అతని ముఖంలో అలసట, శరీరం వణికిపోతూ ఉంటుంది. అమ్మా, ఈ వర్షం వల్ల చలికి వణికిపోతున్నాను. నాలో శక్తి తగ్గిపోయింది. కొద్దిగా తాగడానికి మీ దగ్గర పాలుంటే ఇవ్వగలరా అని అడుగుతాడు చాలా దీనంగా. దాంతో సీత ఒక్కసారిగా గిన్నె వైపు చూస్తుంది. ఆమె కళ్లల్లో ఆవేదన. దాంతో వెంటనే భర్తతో ఇలా అంటుంది. ఏమండి, ఇప్పుడు మన దగ్గర చూస్తే ఏమీ లేదు. రాత్రికి పాపకి తాగించడానికి ఉంచుకున్న పాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనం ఇప్పుడు ఇచ్చేయాలా? ఇలా అన్నీ ఇచ్చేసి మన పాపను ఆకలితో పడుకోబెట్టడమేనా? ఏమిటి పరీక్ష అని అంటుంది. దాంతో హరిశంకర్ కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించి, సీత, మన పిల్లను పెంచుకోవలసిన బాధ్యత మనది. కాని ఈ సమయంలో మనల్ని నమ్ముకుని వచ్చిన ఈ వృద్ధుడి ఆకలిని ఎవరు తీర్చాలి? ఆ పాలు ఇప్పుడు అతనికి అవసరం. మనం ఇచ్చిన దానికి దేవుడు మన కోసం వేరే మార్గం తెరుస్తాడు. మీరెప్పుడూ ఇలాగే ధైర్యం చెప్తారు, కాని ప్రతిసారి నా గుండె భయంతో వణుకుతూ ఉంటుంది. సరే, ఆ దేవుడిపై భారం వేసి మీరు చెప్తున్నారు కాబట్టి ఈ పాలను ఆ వృద్ధుడికిచ్చేస్తాను అని ఆమె ఆ గిన్నెలో మిగిలిన పాలను తీసుకుని వృద్ధుడి చేతికిస్తుంది. ఆ వృద్ధుడు ఆ పాలను నెమ్మదిగా తాగి అతని ఆకలి తీరడంతో చిరునవ్వు చిందిస్తాడు. అయ్యా, సమయానికి నా ఆకలిని తీర్చి నన్ను కాపాడారు. ఆ దేవుడు తప్పక నీపై దయ చూపిస్తాడు. మీరు పంచిన ఈ చిన్న పాలు పెద్ద అనుగ్రహంగా మీకు తప్పక తిరిగి వస్తాయి అని అతను చెప్పిన వెంటనే అక్కడ ఒక మెరుపు మెరవడంతో ఒక్కసారిగా ఆ వృద్ధుడి రూపం మారిపోతుంది. ఆ వృద్ధుడి స్థానంలో ఆ వెలుగులో దేవుడు లాంటి ఒక రూపం లీలగా మెరుస్తుంది. దాంతో అప్పుడే లేచిన ఆనంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి, అమ్మా, అటు చూడు, ఆ తాతయ్య దేవుడిగా మారిపోయాడు అని అంటుంది. దాంతో సీత ఆశ్చర్యంతో చేతులు జోడిస్తూ, దేవుడా, ఇది నిజమా? నేను నా కళ్లను నమ్మలేకపోతున్నాను. నేను పంచింది చిన్నదే అయినా నాకు నిన్ను ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగింది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని ఆశ్చర్యపోతుంది. ఇక హరిశంకర్ వినమ్రంగా కళ్లల్లో ఆనంద బాష్పాలు కారుస్తూ, ప్రభు, మేమిచ్చింది చాలా చిన్నది. కాని మీరు ఈరోజు మాకు ఇలా దర్శనమిచ్చి మాకు ఎనలేని సంతోష భాగ్యాన్ని కలిగించారు. దాంతో ఆ వెలుగులో నుండి గంభీరంగా దేవుడి స్వరం ఇలా వినపడుతుంది. హరిశంకర, నీ పేదరికం నీ మనసుని చిన్నది చేయలేదు. నీ కూతురి ఆకలిని కూడా పక్కన పెట్టి నీ వద్ద ఉన్నదంతా ఆకలితో ఉన్నవారికి ఇచ్చేశావు. ఇక ఈ రోజు నుండి నీ ఇంట్లో ఎప్పటికీ ఆకలితో ఎవరూ బాధపడరు. నీ దానశీలతే నీకు నేడు దైవానుగ్రహాన్ని కలిగించింది. పేదరికంలో నువ్వు పంచిన ప్రతి గింజ నా దృష్టిలో బంగారం కన్నా గొప్పది. నువ్వు నా పరీక్షలో గెలిచావు. ఇకపై నీ జీవితం కొత్త వెలుగుతో నిండబోతోంది అని దేవుడు వారిని ఆశీర్వదించి వారి వద్ద ఖాళీగా ఉన్న గిన్నెవైపు చూడగానే ఆ గిన్నె అన్నంతో నిండిపోతుంది. అది చూసి సీత, ఆనంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేస్తారు. హరిశంకర్ భక్తితో నమస్కరిస్తాడు. వెంటనే వర్షం ఆగిపోతుంది. ఆకాశంలో మేఘాల మధ్య నుండి చంద్రుడు వెలుగుతూ కనిపిస్తాడు. గుడిసె చుట్టూ కాంతి వ్యాపిస్తుంది. యాండి, చూడండి, ఖాళీగా ఉన్న ఆ గిన్నె మొత్తం అన్నంతో నిండిపోయింది. ఇదెలా సాధ్యం? నాన్నా, అమ్మా, చూడండి, ఈ అన్నం ఎంత బాగుందో.
ఇది ఆ దేవుడు మనకు ప్రసాదించిన అన్నం కదా అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. దాంతో హరిశంకర్ వినమ్రంగా కళ్లల్లో ఆనంద బాష్పాలు కారుస్తూ, అవును పాపా, ఇది మన చేతల వల్ల కాదు, మన మంచి మనస్సు వల్ల వచ్చింది. మనకి ఆకలిగా ఉన్నా ఎదుటివారికి పంచడం వల్లే ఆ దేవుడు మన గుడిసెలో అడుగుపెట్టాడు. అవునండి, వాళ్ళకి చేసిన సాయం చాలా చిన్నది, కాని దేవుడు మనకిచ్చింది అనంతం. ఈ రోజు నుంచి ఆ దేవుడి దయవల్ల మన జీవితంలోకి వెలుగొచ్చింది. అమ్మా, ఇక మనం ఎప్పుడూ కూడా ఆకలితో ఏ రోజూ కూడా బాధపడం కదా అని అడుగుతుంది ఆనంది అమాయకంగా. దాంతో దేవుడు మృదువుగా ప్రేమతో ఇలా అంటాడు, లేదు పాపా, ఇక మీదట మీ ఇంట్లో ఆకలి అడుగు పెట్టదు. ఎందుకంటే మీ ఇంటి తలుపులు ఎప్పుడూ ఎదుటివారికి సహాయపడటానికి తెరవబడి ఉంటాయి కదా. మీరు అలా ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటూ ఉన్నంతకాలం మీకు ఆకలి బాధ తెలియదు అని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. దాంతో హరిశంకర్ చేతులు జోడించి దేవుడికి నమస్కరిస్తాడు. గుడిసె చుట్టూ ఒక వెలుగు వ్యాపిస్తుంది. ఆ గిన్నెలో అన్నం మెల్లగా పొంగి పొర్లుతూ ఉంటుంది. సీత కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం కలగలిసి ఉంటాయి. ఇక మరుసటి రోజు సీత తలుపు తెరిచి బయటకొస్తుంది. ఆమె ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది. అప్పటికే చాలా మంది ఆనంది స్నేహితులు ఆ ఆహారంతో నిండి ఉన్న ఆ గిన్నె వైపు ఆశగా చూస్తూ ఉంటారు. వారిని చూసి, రండి రండి, ఈ అన్నం ఆ దేవుడు పంపింది. ఇది కేవలం మాకోసమే కాదు, మీకోసం కూడా. అందరూ వచ్చి కడుపారా ఆరగించండి అని ఆమె ఆ గిన్నెలోంచి చిన్నపిల్లలకు అన్నం పెడుతుంది. పిల్లలు ఆనందంగా చేతులు చరుస్తారు. ఆమెకు ఆనంది కూడా సహాయం చేస్తుంది. అమ్మా, నాన్న చెప్పినట్టు మన దగ్గర ఎంత ఉన్నా మనం అది ఎదుటివారితో పంచుకున్నప్పుడు మనందరం సంతోషంగా ఉంటాం కదా అని సంతోషం వ్యక్తపరుస్తుంది. ఇక ఆ నోట ఈ నోట గ్రామ ప్రజలకి తెలియడంతో వాళ్లంతా ఆ ఇంటి ముందు గుమిగూడతారు. ఇంతలో హరిశంకర్ బయటకొచ్చి గ్రామస్తుల మధ్య నిలబడతాడు. అతని ముఖంలో శాంతి, వినయం, ఆనందం కలగలిసి ఉంటాయి. వారిలోంచి ఒక గ్రామస్తుడు ఆశ్చర్యంగా, హరిశంకరా, నిన్ను ఆకలితో చూశాం. ఈ రోజు నీ గిన్నెలో పొంగిపొర్లే అన్నం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడుగుతాడు. దాంతో హరిశంకర్ చాలా ప్రశాంతంగా ఇలా చెప్తాడు, అన్నదానం మనిషికి ఉన్న అతిపెద్ద శక్తి. నిన్న మా దగ్గర ఏం లేకపోయినా ఆకలితో ఉన్న యాత్రికులకు మాకున్నదే ఇచ్చాం. అదే దైవానుగ్రహంగా తిరిగి వచ్చింది. పంచిన గింజ ఎప్పుడూ వృధా కాదు అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. అవును, నా భర్త నిజమే చెప్తున్నారు. మనకే సరిపోని దానిని పంచితే అది తిరిగి పెద్ద అనుగ్రహమై మన వద్దకు మళ్లీ వస్తుంది. అవును, ధనవంతులకి దానం చేసే శక్తి ఉన్న, పేదరికంలోనూ పంచే హృదయం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అని చెప్పి హరిశంకర్, సీత, ఆనంది అందరికీ అన్నం పంచుతారు. గ్రామంలోని చిన్నపిల్లలు ఆనందంతో నవ్వుతూ తింటూ ఉంటారు. ఆ నవ్వుల్లో ఆ గుడిసె వెలిగిపోతూ ఉంటుంది. దాంతో హరిశంకర్ ప్రజల వైపు తిరిగి గంభీరంగా ఇలా అంటాడు, మన దగ్గర ఖర్చు పెడుతూ పోయే కొద్దీ ధనం తరిగిపోతూ వస్తుంది. కాని ధర్మం ఎప్పటికీ తగ్గదు. మనం ఇతరులతో పంచుకున్నది నిజమైన సంపద అని చెప్పడంతో ప్రజలంతా ఒక్కసారిగా, అవును, ధర్మమే మహాసంపద, ధర్మమే మహాసంపద అని గట్టిగా హర్షధ్వానాలు చేస్తారు. మనకున్న దాంట్లో దానం చేయడం ధన సంపత్తి కంటే గొప్పది. ఆకలితో ఉన్నవాడికి ఇచ్చిన గింజ దైవానుగ్రహంగా తిరిగి వస్తుంది. పేద బ్రాహ్మణుడు హరిశంకర్ ఈ సత్యాన్ని తన జీవితంలో చూపించాడు. ఇక ఆ గ్రామమంతా ఆనందంగా కనిపిస్తూ ఉంది. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఆ కాంతి గ్రామమంతా వ్యాపిస్తుంది.